హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే మనం పచ్చి కాకరకాయ ముక్కలతో పచ్చడి చేసుకుందామండి. కాకరకాయను శుభ్రంగా కడిగి అలా గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి. చిటికెడు పసుపు, ఒక గ్లాస్ కారము, సగం గ్లాసు ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఇంకా 5 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను వాటిలోకి. ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో పసుపు వేసి, కారము, ఉప్పు వేసి నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, కారం చక్కగా పడతాయండి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల. ఇంకా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయాలి. ఇంకా నిమ్మరసం పిండుకున్నది అందులో పోసి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందామండి. కరకరలాడే కాకరకాయ పచ్చడి కమ్మగా ఉంటుందండి, చేదే ఉండదండి, చాలా బాగుంటుంది. ఇంకా కాకరకాయ తినడం వల్ల ఒంటికి చాలా మంచిది అని చెప్తారు కదండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ పోస్తున్నానండి. పావు కేజీ కాకరకాయ ముక్కలకు 100 గ్రాముల ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయాలండి. ఇంతే అండి, ఇంకా మనకు పచ్చళ్ళలోకి పోపు రెడీ అయినట్టేనండి. ఇంకా మొన్న అయితే నేను ఒక కాకరకాయ ముక్కతో పెట్టాను కదండి, ఇంకా చాలా బాగుంది అని అనడంతో మళ్ళీ పావు కేజీ కాకరకాయ ముక్కలు అయితే తెచ్చి కొలతలతో మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఈ కొలతలతో మీరు పెట్టుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పావు కేజీ పచ్చడి కొలతలతో సహా చెప్తున్నాను, తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈజీగా చిన్నగా పెట్టేసుకోండి. ఇంకా ఇది మాత్రం నిల్వ పచ్చడి అయితే కాదండి, ఒక వారం రోజులు 10 రోజులు అలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అంతే అండి. ఇంకా తక్కువగానే చేసుకోవాలండి. ఈ పావు కేజీ అయితే సరిపోతాయి. ఇంకా మరీ ఎక్కువైతే పచ్చడి అయితే ఉండదు కావచ్చు అని అనుకుంటున్నాను అండి. నేనైతే పచ్చి కాయలతో చేస్తున్నాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి కాకరకాయ పచ్చడి కమ్మగా తినండి.